ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీ లక్ష్మారెడ్డి గారు, రిటైర్డ్ ఆర్బీఐ, వారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా జర్నలిస్ట్ ఆర్ వాయిస్ నుండి చేసిన ముఖ్య అతిథి శ్రీమతి నవత గారిని కూడా వేదికపైకి రావాల్సింది. ఈ ఆశ్రమానికి కరుణశ్రీ సేవా సమితికి ఎన్నో సేవలు అందించిన పెద్దలు సత్యమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆశ్రమ కరుణశ్రీ సేవా సమితి యొక్క కార్యదర్శి ఉపాల వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పిల్లలకు భగవద్గీతను నేర్పించి వారితో ఈ కార్యక్రమాలన్నింటినీ పాల్గొని విధంగా ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొనే విధంగా తయారు చేసిన బాలరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి స్వామీజీ పూజశ్రీ స్వామి సీతపట్నానంద సరస్వతి గారు కూడా విచ్చేస్తున్నారు. వారు రాగానే మనము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభం చేసుకుంటాం. వారు దగ్గరలోనే ఉన్నారు, వస్తున్నారు. जय बोलो गणेश महाराज के। गल्लु गल्लु गणपయ్య గజ్జ కట్టి ఆడరో, చెన్ని బొజ్జ గణపయ్య సందులేసి ఆడరో. గల్లు గల్లు గణపయ్య చిన్ని బొజ్జ గణపయ్య, గల్లు గల్లు గణపయ్య గజ్జ కట్టి ఆడరు, చిన్ని బొజ్జ గణపయ్య చిందలేసి ఆడరు. ఎలుకనెక్కి గణపయ్య ఎంత ముద్దుగున్నడు, ఉండ్రాల గణపయ్య ముద్ద ముద్దుగున్నడు. ఎలుకనెక్కి గణపయ్య ఉండ్రాల గణపయ్య, గల్లు గల్లు గణపయ్య గజ్జ కట్టి ఆడరు, చిన్ని బొజ్జ గణపయ్య చిందలేసి ఆడరు. గల్లు గల్లు గణపయ్య గజ్జ కట్టి ఆడరు, చిన్ని బొజ్జ గణపయ్య చిందలేసి ఆడరు. ముల్లోకనాథుడు ముద్దు గణపయ్య, ఏడులో కాలు ఏలు బొజ్జ గణపయ్య. పూజ్య శ్రీ స్వామి సీతపట్నానంద సరస్వతి గారు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. జై శ్రీ సోదన్. దీప జ్యోతి పరం జ్యోతి, जनार्दनः दीपो हरतु मे पापम्, दीपज्योति नमोस्तुते, शुभं करोतु कल्याणम्, आरोग्यं सुखसम्पदः, देशबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते, आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते, ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते. जय श्री राम। जय श्री राम। స్వామీజీ గారు వేదికలను సౌదన్ ధ్యాన స్థితి. ఓంకారం క్రోం.
शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् रत्नाकरादौतपदम् हिमालयकिरीटिने ब्रह्मराजशिरत्नाभ्यां वन्दे भारतमातरम् ॐ असतो मा सद्गमयां तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृताङ्गमयां ॐ शान्ति 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 मातृप्राणाम एक ఈనాటి ఈ కార్యక్రమానికి కరుణశ్రీ సేవా సమితి నడుపుతున్న 3 ఆశ్రమాలకు పెద్దలు కార్యదర్శులు అయిన ఉప్పాల వెంకటేశ్వరరావు గారు ఈ వేదికను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. जय श्री राम जय जय माता जय जय गीता ఈరోజు గీతా జయంతి సందర్భంగా అదేవిధంగా శౌర్య దినోత్సవ సందర్భంగా అందరికీ మొట్టమొదట శుభాకాంక్షలు. వేదికపై ఉన్నటువంటి వారిని నేను పరిచయం చేస్తాను. ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినటువంటి వారు పూజ్యశ్రీ స్థిత ప్రజ్ఞానంద స్వామి గారు. వారు ఉభయ ఆంధ్రప్రదేశ్లో జన్మించిన వారు రిషికేశ్ లోపల వారు వేద విద్యను అభ్యాసం చేసి అదేవిధంగా చిన్మయ మిషన్ బాంబేలో కూడా వారు వేద అధ్యయనం చేస్తూ తర్వాత ఈ మధ్యనే 2 సంవత్సరాల క్రితం మన భాగ్యనగర్కి విచ్చేశారు. వారు విచ్చేసిన తర్వాత ధార్మిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటూ మన ఆశ్రమాన్ని కూడా గత 2 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంలో వచ్చారు. చక్కగా మనందరికీ మార్గదర్శనములు చేశారు. ఈ విధంగా సమాజ చైతన్యం చేస్తూ వారు ముందు వస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత గీతా విజన్ అని ప్రారంభం చేసి వారు గీత యొక్క ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యనే భగవద్గీత యొక్క మన శ్లోకాలను తాత్పర్యాలతో తెలుగులో రచించి పుస్తకాన్ని ఇచ్చేశారు. ఈరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా మన ఉదయం ఒక్క చోట జరిగింది. ఈరోజు కూడా ఇప్పుడు మన దగ్గర కూడా వారు పుస్తకావిష్కరణ కావిస్తారు. పక్కనే ఉన్నటువంటి వారు శ్రీ బోధనపల్లి నరసింహమూర్తి గారు మన కరుణశ్రీ సేవా సమితికి అధ్యక్షుడు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షుడు కూడా. వారు బాల్యం నుంచి సంఘ స్వయం సేవకులు, వారు సంఘ ప్రచారకుడుగా వారు ఎంతో కాలం పనిచేశారు. ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ దాంట్లో కూడా వారు మన ప్రచారకుల తర్వాత అక్కడ వారు సమయాన్ని ఇచ్చి సేవలను అందించారు. ఆ తర్వాత ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్లో ప్రాంత అధ్యక్షులకు బాధ్యతను నిర్వహిస్తూ మన ఆశ్రమాన్ని కూడా వారు అధ్యక్షులుగా ఉన్నారు.
ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు ముఖ్యంగా శ్రీ పసుల లక్ష్మారెడ్డి గారు. వారు చిన్నప్పటి నుంచి సంఘ స్వయం సేవకులు. ముఖ్యంగా విద్యారంగం లోపల వారు ఎంతో అభిరుచితో విద్యారంగంలో పనిచేస్తూ మన ఉభయ ఆంధ్రప్రదేశ్లో మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత సరస్వతి విద్యాపీఠంలో మన 4 జిల్లాలకు విభాగ్ అధ్యక్షులుగా పనిచేశారు. ఈ మధ్యనే మనకు లయన్స్ క్లబ్లో అధ్యక్షులుగా ఉండి పనిచేస్తూ మన ఆశ్రమానికి మన విద్యార్థుల గురించి తర్వాత కావలసినటువంటి మన వస్త్రాలను ముఖ్యంగా బ్లాంకెట్స్ను వారు బహుకరించి ఇచ్చేశారు. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో వారు పనిచేస్తున్నటువంటి వారు. తర్వాత శ్రీమతి నవత గారు ఈరోజు వారు ఇక్కడ అతిథిగా వచ్చారు. వారు జర్నలిస్ట్ ఆల్ వాయిస్ దీనికి ముఖ్యంగా మన హిందూ ధర్మంపై కానీ దేవాలయాలపై కానీ హిందూ సంస్కృతిపై ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి విమర్శలు వచ్చినా వెంటనే ఆడపులి మాదిరిగా విజృంభించి వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటుంది. అటువంటి వారు మీరందరూ కూడా చదువుతున్నటువంటి సరస్వతి శిశు మందిర్లో వారు కూడా మనుగురు శిశు మందిర్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని. నా పక్కనే ఉన్నటువంటి వారు ఆచార్య కడారి సత్యమూర్తి గారు. మన అందరికీ పరిచయము. చాలా కాలం నుంచి మన ఈ ఆశ్రమ అభివృద్ధి నుంచి పాటుపడుతూ అధ్యక్షులుగా ఉండి మనకు సేవలను అందించారు. ఇప్పుడు కూడా ఈ ఆశ్రమానికి ముఖ్య అడ్వైజర్గా ఉండి పనిచేస్తున్నటువంటి వారు. ఇంతే కాకుండా వారు చాలా కాలం నుంచి తర్వాత రచనలు చేస్తూ కవి తర్వాత రచనలు చేస్తూ తర్వాత ఒక మంచి ప్రవక్తగా వారు ఉన్నారు. ఎన్నో మన రచయితలకు సన్మానం చేస్తూ తర్వాత అందరికీ ముందుకు ఆదర్శంగా తీసుకొని వెళ్తున్నటువంటి వారు. తర్వాత ఆ చివర కూర్చున్నటువంటి వారు గుర్రం జయపాల్ రెడ్డి గారు. కారుణ్య సింధు ఆశ్రమానికి వారు అధ్యక్షులు. చాలా కాలం నుంచి వారి నాన్నగారు కూడా ఇక్కడ సేవలను అందించారు. వారు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ సేవల్లో ఉన్నటువంటి వారు. నాకు ఇటువైపు ఉన్నటువంటి వారు వర్కల బాలరాజు గారు. వారు చాలా కాలం నుంచి సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా స్వాధ్యాయ ఈ విషయంలో వారు మన శంషాబాద్ ఇంకెన్నో జిల్లాల్లో వారు సేవా కేంద్రాలను పెట్టి వారు మార్గదర్శనం చేస్తున్నారు. సరస్వతి విద్యాపీఠంలో కూడా ఎంతో కాలము సంకుల ప్రముఖగా ఇప్పుడు జిల్లా ప్రముఖగా ఉండి కూడా పనిచేస్తున్నారు. మన ఆశ్రమం లోపల వారు సమితి సభ్యులుగా ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు ముఖ్యంగా స్కిల్డ్ శిక్షార్థులకు వారు భగవద్గీతను కూడా మనము నేర్పి అభ్యాసం చేస్తుంటారు. తర్వాత ఇటువైపు ఉన్నటువంటి వారు మన చంద్రశేఖర్ రావు గారు, మన కారుణ్య సింధు ఆశ్రమానికి కార్యదర్శి గారు. శంకర్ గారు ఇక్కడ సభ్యులు. తర్వాత ముఖ్యం సత్యనారాయణ గారు మన ఎంతో కాలం మన ఆశ్రమం అభివృద్ధి గురించి వారు పాటుపడి తర్వాత మనకు కోశాధికారిగా ఉండి పనిచేశారు. వారు ఇక్కడ ముఖ్యంగా మన ఆర్థిక విషయాలు చాలా చక్కగా మన సమీకరిస్తూ మన ఆశ్రమ అభివృద్ధి గురించి ఎంతో పాటుపడినటువంటి వారు ఇప్పుడు మనకు దీనికి అడ్వైజర్గా ఉన్నారు. వారి పక్కన ఉన్నటువంటి వారు తర్వాత ఇక్కడ సమితి కోశాధికారి గారు మన శివకుమార్ బొజ్జాల వెంకట శివకుమార్ గారు. వెంక ఉన్నటువంటి వారు మురళి గారు. వారు ఆధ్యాత్మికంగా వారిని సేవలను అందిస్తుంటారు. ముఖ్యంగా వాల్మీకి గారు వారి పక్కనే ఉన్నటువంటి వారు ప్రీతం దేశపాండే గారు, నవత గారి యొక్క శ్రీవారు. వారు సాఫ్ట్వేర్. వారు ముందుకు వెళ్ళడానికి వారి యొక్క చేయుత ఎంతోగానో ఉన్నది. తర్వాత నా ముందు ఉన్నటువంటి వారు
మన కళ్యాణ్ రాజేందర్ రెడ్డి గారు మన ఆశ్రమం కరుణశ్రీ సేవా సమితిలో ఎంతో కాలంగా మనకు సభ్యులుగా ఉండి పనిచేస్తున్నారు. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ అభివృద్ధిలో పనిచేస్తూ ఇక్కడ విభాగ కార్యదర్శిగా ఉండి సేవలను అందిస్తున్నారు. తర్వాత సుధాకర్ యాదవ్ గారు అయితే వారు ఇక్కడ జిల్లా కార్యదర్శి గారు. తర్వాత హరికిషన్ శర్మ గారు ఇక్కడ ఆశ్రమ కోశాధికారి గారు. వారు ధర్మాచార్య ప్రాంత సహప్రముఖగా ఉన్నారు. వారు అర్చక పురోహిత్ ఏదైతే మన ధార్మిక సంస్థ ఉందో దానికి వారు కోశాధికారి గారు కూడా. ఇప్పుడు అధ్యక్షుడు వారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పుస్తకావిష్కరణ కార్యక్రమము స్వామీజీ గారి చేతుల మీదుగా జరపబడుతుంది. పుస్తకావిష్కరణ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఎందుకంటే ముఖ్య ఏకాదశి ఈరోజే భగవద్గీత వ్యక్తమైంది, అంటే గీతా జయంతి. ఈ గీతా జయంతి రోజున మన భగవద్గీత బుక్ రిలీజ్ చేస్తున్నాం. చాలా గొప్ప రోజు. ఈరోజు ఎవరికైనా సరే పుట్టినరోజు ఎవరికైనా చేతులు ఎత్తండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు ఎవరిదైనా జన్మదినం ఉందా పిల్లలు? ఎవరు లేరా? ఓకే, నో ప్రాబ్లం. అంటే గీతా జయంతి రోజు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని చూసాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ భగవద్గీత మనం ఎందుకు రాసాం? భగవద్గీత మన దగ్గర ఉన్నాయా లేదా? మీ దగ్గర చాలా మంది ఉందా? మరి ఈ బుక్ ఎందుకు రాసాం? మీకు డౌట్ రాలేదా? ఉన్న బుక్ ఎందుకు రాయాలనిపిస్తుందా? కాబట్టి అలా కాకుండా మీ అందరికీ చాలా చూడముచ్చటగా, ఆకర్షణీయంగా, సరళంగా, స్పష్టంగా, సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ పుస్తకం రాయడం జరిగింది. పెద్ద పెద్ద అక్షరములతో 4 పాదములుగా విడదీసి రంగురంగుల కలర్స్తో ఆ శ్లోకాలకు కొన్ని చిత్రాలు, బొమ్మలు కూడా వేసి ఈ బుక్ మనము తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అనేది చేరవేయాలి. ఇది ప్రతిరోజు రోజుకొక్క శ్లోకమైన మీరు చదవాలి. సో ఈ బుక్ ఇప్పుడు మనము ఆవిష్కరిద్దాం. ఒకసారి మీ అందరూ కూడా భగవద్గీత భారతమాత, భగవద్గీత భారతమాత చెప్పండి అందరూ. భగవద్గీత భారతమాత, భగవద్గీత భారతమాత. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. రావాలోయ్ రావాలోయ్ రామరాజ్యమే రావాలి, కావాలోయ్ కావాలి గీతా జ్ఞానం కావాలి, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత పుస్తకము ఆవిష్కరణ జరుగుతుంది. భగవద్గీత పుస్తకావిష్కరణ శ్రీమతి నవత గారు, అదేవిధంగా హలో హలో స్వామీజీ చేతుల మీదుగా ముఖ్య అతిథికి పుస్తకాన్ని భగవద్గీతను అందించడం, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారికి, సత్యమూర్తి గారికి, నరసింహమూర్తి గారికి ఒకసారి అందరం పట్టుకొని నిలబడాలి కదా. ఎవరు ఫోటో బా కృష్ణం వందే, కృష్ణం వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
जैसे बोलो जैसे बोलो जैसे बोलो जैसे बोलो भारत माता की भारत माता की वंदे वंदे। ఇప్పుడు ఆశ్రమ విద్యార్థులతోని మనకు 5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత పంచమోऽధ్యాయः కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంససే యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయసా నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతే. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాల ప్రవదంతే న పండిత. ఏకమప్యాస్థితః సమ్యక్ యోగో విందతే ఫలం. యస్సాంఖ్యే ప్రాప్తతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతే. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాని గచ్చతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమేతే యుక్తో మన్యేత తత్వవేత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపే. ఇంద్రియాణింద్రియార్థేషు వర్ధంత ఇతి ధారయన్. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. లిప్యతే న స పాపేన పద్మపత్ర వింబస. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయः. చాలా చక్కగా మన భగవద్గీత 5వ అధ్యాయం శ్లోకాలు వినిపించారు. అదేవిధంగా ఈ విద్యార్థులు మనకు భగవద్గీత కాంపిటీషన్స్లో కూడా ఎన్నో ప్రైజులు సంపాదించారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా గీతా పారాయణము మనకు ఇక్కడ బాలరాజు గారి ఆధ్వర్యంలో వారు రెగ్యులర్గా చేయిస్తారు వీళ్ళతోని. ముఖ్యంగా ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనము చెప్పుకునే వ్యక్తి అని కాదు, మనకు ఈ ఆశ్రమానికి ఎంతో అనుబంధం ఉన్న జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అయినా కూడా చిన్నగా ఉన్నప్పుడే, అంటే రోజు కూడా కాదు, పుట్టగానే అమ్మ ఒడిలో నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత యాదవ కులస్తుల మధ్యలో పెరిగి అక్కడనే ఎన్నో రకాలుగా బాధలు అనుభవించి రకరకాల రాక్షస మాయలతో కంసుడు పంపిన అనేక రకాల రాక్షసులను తుదముట్టించి చివరికి ఒక జగద్గురువుగా ఈ ప్రపంచానికి భగవద్గీతను అందించిన మహాపురుషుడు. భగవద్గీత మనకు ఇప్పుడున్న కాలంలో చెప్తారు ఇది హిందువుల మత గ్రంథం, ముస్లింలకు బైబుల్, ముస్లింలకు ఖురాను, క్రిస్టియన్స్కు బైబుల్ లాగా ఇది మత గ్రంథం కాదండి. హిందూ మత గ్రంథం కాదు ఇది. ఇది ధర్మాన్ని, జీవన విధానాన్ని నేర్పే ఒక చక్కటి గీత. ఒక హిందువులకు సంబంధించిందే కాదు, ఎవరైనా చదవచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తి చదివినా కానీ తరించే ఒక గ్రంథం ఉంది అంటే అది కేవలం భగవద్గీతని. భగవద్గీత అటువంటి గ్రంథము. కాబట్టి భగవద్గీత మీద చాలామంది హిందువుల వరకే ఇది పరిమితమని అనుకోవద్దు కూడా. ప్రపంచంలో ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా చదివి తరించే జీవన గీత ఇది. చాలామంది మరణ గీతగా చేసిన దాన్ని, అది మనం మర్చిపోయి జీవన గీతగా మనము భగవద్గీతను మన ఉద్యమాల ద్వారా రకరకాలుగా ఊరేగింపులు చేస్తున్నారు. గీతా రథం ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాం మనం అందరం కూడా. కాబట్టి అందరం కూడా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, భగవద్గీత చదవాలి. ఏ విధంగా అయితే అన్య మతస్థులు లేవగానే ఖురాన్ చదువుతారు, బైబిల్ చదువుతారో
మన ప్రతి విద్యార్థి మన ఇంట్లో పిల్లలకు కూడా అసలు మన ధర్మం ఏంటి, ధర్మాన్ని నేర్పించే ఏదైనా గ్రంథం ఉంది అంటే కేవలం అది భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశం ఇది. కాబట్టి దాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. ఇది ముఖ్యం. ఇప్పుడు పెద్దలు బోయినపల్లి నరసింహ గారు మన విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికలు ఇచ్చిన పెద్దలు, వేదిక ముందుండే పెద్దలు, మాతో పాటు పిల్లలు, అందరం ఇవాళ గీతా జయంతి జరుపుకుంటున్నాం. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పింది ఎవరు ఫస్ట్? ఆర్యభట్టు. మనం చదువుకుంది పుస్తకాల్లో న్యూటన్ చెప్పాడు ఫస్ట్ అని చదువుకుంటున్నాం. న్యూటన్ చెప్పినాడు కాబట్టి భూమి ఆకర్షణ సిద్ధాంతం ఏం సిద్ధాంతం అంటారు? న్యూటన్ సిద్ధాంతం అంటారు. అవును కదా? అట్లాగే మానవ ధర్మాలని మొట్టమొదటి చెప్పింది హిందువులు. కాబట్టి హిందూ ధర్మం మానవ ధర్మం అందరికీ అదే. కాబట్టి హిందువులు అంటే బొట్టు పెట్టుకునే వాళ్ళకి పుట్టిన వాళ్ళు కాదు, అందరూ హిందువుల మొత్తం అందరికీ ధర్మం చెప్పిన గ్రంథం ఏమిటంటే భగవద్గీత. హిందూ ధర్మం అదే చెప్పింది. కాబట్టి ఈ హిందూ ధర్మమే మానవ ధర్మం, ఇది మనం చెప్పాలి. ఈ భగవద్గీత ఏ భాషలో ఉంది? సంస్కృతం. ముందు వాల్మీకి రామాయణం ఏ భాషలో రాశాడు? వ్యాసుడు భారతాన్ని. ఆ సంస్కృతం ఈ దేశమంతా ఉండేది, ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు పుట్టాడు అనుకోండి, వాడికి నామకరణం చేయాలి. పంతులు వచ్చి ఏ మంత్రం చదువుతాడు? ఏ భాషలో ఉండేది? సంస్కృతంలో. పెద్దగా అయిన తర్వాత విద్యాభ్యాసానికి వెళ్తాడు, అప్పుడు కూడా చెప్తారు. చచ్చిపోతే తద్దినం పెట్టేటప్పుడు కూడా సంస్కృతంలోనే చెప్తారు. కాబట్టి సంస్కృతం మన దేశంలో ఉంది, అట్లాగే ఉంటుంది కూడా. కానీ మన కర్మకి మన దేశంలో సంస్కృతాన్ని మృత భాష అన్నారు, చచ్చిపోయిన భాష, డెడ్ లాంగ్వేజ్ అని ప్రచారం చేశారు. అది అబద్ధం. ఇప్పుడు ప్రచారంలో పక్కన పెట్టేశాం, మొత్తం దేశమంతా ప్రచారం చేస్తున్నాం. ఇవాళ మీరందరూ సంస్కృతంలో పంచమాధ్యాయం చదివారు, అందరికీ వచ్చే విషయం సంస్కృతం మాట్లాడడం కూడా నేర్పుతున్నాం. చాలా సింపుల్గా నేర్పేస్తాం సంస్కృతం మాట్లాడడం. మమ నామ నరసింహమూర్తి. ఏం చెప్పాను? అదే మీ తెలుగులో చెప్పారు, అదే నేను సంస్కృతంలో చెప్పాను. భవతా నామ కిం? నీ పేరేమిటి? నిలబడకు సార్, నిలబడ. కే లోకనాథ. నన్ను అడుగు. వచ్చింది భవతా నామ కిం. ఇట్లా మాట్లాడుకోవచ్చు సంస్కృతం, తెలుగు మాట్లాడుకున్నట్టుగా కూర్చోండి. ఇది కూడా మనం నేర్పుతాం, ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష అని చెప్పాను నేను. సో అట్లాగే తల్లి భారత మనందరి మాతృభాష ఏమిటి? తెలుగు. మన అందరి తల్లి ఎవరు? భారతం. తెలుగు ఒకటి నేర్పిందా? ఏమేమి నేర్పింది? సంస్కృతం నేర్పింది, హిందీ నేర్పింది, కన్నడ నేర్పింది, మలయాళం నేర్పింది, తమిళం నేర్పింది, ఇంకా చాలా ఉన్నాయి కదా వరుస. ఒరియా నేర్పింది, బెంగాలీ నేర్పింది చెప్పాలి. కాబట్టి తల్లి నేర్పే భాషను ఏమంటాం మనం? మాతృభాష. తల్లి ఎవరు మనకందరికీ? సో భారతదేశంలో పుట్టిన అన్ని భాషలు మన మాతృభాషలే. కేవలం ఇదే అని ఇట్లా గీత గీసుకోవాల్సిన పని లేదు. అన్నీ నేర్చుకోవడం కష్టమైతే కనీసం మనం నేర్చుకునే రీజనల్ లాంగ్వేజ్ కాకుండా ఇంకొక మాతృభాష, భారతదేశ భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలా చేస్తూ ఉంటే ఈ భాషాపరంగా కొట్లాడ ఉండదు. నేను తెలుగువాడిని, నువ్వు తమిళవాడు, తమిళవాడే తెలుగు, అందరూ భారతీయులు మొదట, తర్వాతనే మిగతావన్నీ. సో ఈ విధంగా సంస్కృతం కూడా మనందరినీ కలిపే లాంగ్వేజ్. దేశమంతా సంస్కృతమే మంత్రాలే ఉంటాయి. కాబట్టి సంస్కృత భాషని అమృత భాష అన్నాం. అమృత భాషలో భగవద్గీత మనం చదువుకుంటున్నాం. కేవలం భగవద్గీత గురించి నేను పెద్దగా చెప్పలేను, కానీ ఈ భాష మనది, ఈ భాషను మనం రక్షించుకోవాలి, దీన్ని పెంచాలి. ఈ విషయాన్ని చెప్తూ ముగిస్తాను. ఇప్పుడు పెద్దలు బాలరాజు గారు మన ఆశ్రమ పిల్లలకు ఈ శ్లోకాలు రావడానికి కానీ భగవద్గీత గురించి పూర్తి వివరాలు నేర్పించే విషయంలో కానీ చాలా శ్రద్ధగా వారిని ఈ భగవద్గీత వైపు మరలించిన ముఖ్యమైన వ్యక్తి. కాబట్టి వారు ఈ విషయంలో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకు ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా గీతా జయంతి సందర్భంగా హృదయపూర్వక నమస్సులు అందజేస్తూ మాట్లాడమన్నందుకు 2 ముచ్చట్లు మాత్రమే మాట్లాడతా. ఎందుకంటే ఇది మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. మనం ప్రతిరోజు సుదినం సుదినం జన్మదినం తవా అని చెప్పుకుంటూనే ఉంటుంటాం. కానీ ఈ సుదినం అనేది మాత్రము మనం మాటల్లో వర్ణించలేనటువంటి సుదినం. ఇది దీని ప్రత్యేకత చెప్పాలంటే చాలా సమయం ఉంటుంది. కానీ క్లుప్తంగా నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఒకటే మాట. ఈరోజు మన భారతదేశానికి నిజానికి సూర్యోదయం కంటే ముందు వచ్చేటటువంటి ఉషోదయం లాంటిది. ఈ ఉషోదయం తర్వాత వచ్చేది సూర్యోదయమే. ఆ సూర్యోదయం అనేటటువంటి వెలుతురు వచ్చిందంటే మన భారతీయత అనేటటువంటిది, మన వేద జ్ఞానము అనేటటువంటిది భారతదేశానికి మొట్టమొదటి వెలుతురునిచ్చేసి ఆ తర్వాత ప్రపంచానికి కూడా మొత్తానికి వెలుతురునిచ్చేటటువంటిది అనేది సత్యము. ఇది మనం నమ్మాలి. కానీ అది జరగాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క తల్లి యొక్క ఆదరణతో, తల్లి అండతో మనం పెరిగేటందుకు ప్రయత్నం చేయాలి. తల్లి ఆశీస్సులతో జీవించేటందుకు మనము ప్రయత్నం చేయాలి. మరి మన తల్లి అంటే ఎవరు? గీతామాత. గీతామాత ఈరోజు మన వ్యక్తిలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, అట్లాగే అనేక దేశాలు అనేటువంటి ప్రపంచంలో కానీ అంతటా కూడా ఉన్నటువంటి సమస్యలకు సమాధానం ఏదైనా ఉందా, అది ఎక్కడుంది అని చెప్పనంటే ఖచ్చితంగా గీతామాత దగ్గర ఉంది అని చెప్పని మనము గొంతెత్తి చెప్పాలి. ఎందుకంటే భగవద్గీత అనేటటువంటిది ఏదైతుందో వేదోపనిషత్తుల సారాంశం. ఇది కేవలం భగవద్గీత అని చెప్పని మనం అంటున్నాము. కానీ ఇందులో ఉన్నటువంటిది వేద జ్ఞానం, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం, అష్టాదశ పురాణాలలో ఉన్నటువంటి జ్ఞానం అన్నీ ఇందుట్లో ఉన్నాయి. చదవాలి మనం, దాంట్లోంచి అర్థాన్ని గ్రహించాలి. మనం గ్రహించినటువంటి దాన్ని మనము ధారణ చేయాలి, మన జీవితంలో మన ఆచరణలోకి తీసుకోవాలి. ఎవరైతే ఈ భగవద్గీత అంటే గీతామాతను ఎవరైతే తల్లిగా, మాతగా, మా అమ్మ అని చెప్పని ఎవరైనా సరే పిల్లవాడు అమ్మ అని చెప్పని అరిస్తే అమ్మ ఏం చేస్తుంది? పిల్లవానికి కావాల్సిందంతా కూడా చేస్తుంది, సముదాయిస్తుంది, సంతోషంగా ఉండమని చెప్తుంది, చేస్తుంది కూడా. అట్లా గీతామాత కూడా వ్యక్తిలో ఉన్నటువంటి సందేహాలను తీరుస్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తుంది, సమాజంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తుంది. ఆ మాదిరిగా దేశాలు ప్రపంచానికి అంతటి గుణంగా వెలుతురునిచ్చేటటువంటిది. ఈ విషయాన్ని మనము మర్చిపోతున్నాం నిజానికి. కానీ విదేశాల వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి ఎంత తొందరగా మనం ఇది గ్రహించి మన అనేటటువంటి వ్యక్తిలో, ఆ తర్వాత కుటుంబంలో, ఆ తర్వాత సమాజంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు అన్నిటికీ పరిష్కారం భగవద్గీత ఒకటే అనేటటువంటి ఒక్క నినాదం ఓం అని చెప్పని మనం చెప్పినామనుకో, మనతో పాటు ప్రపంచమంతా కూడా వెలుతురులోకి వెళ్ళిపోతుంది. ఇది సత్యము. కాబట్టి ఇది మొట్టమొదట మనది. కాబట్టి మనమే అనాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిండు, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఆ మాదిరిగా మనం ఇట్లా ప్రయత్నం చేస్తే, మనము ప్రయత్నం చేస్తే చాలు, ఇది జరుగుతుంది.
మరి ఈ ప్రయత్నానికి కావాల్సింది ఏమిటిది? ఎక్కడైనా సరే మనం మన కుటుంబంలో మోమాట పడతాం, కానీ మన కుటుంబంలో మోమాట పడకుండా ఉదయం సాయంత్రం అనేటటువంటి దాంట్లో ఉదయం ప్రాతః ప్రార్థన, సాయంత్రం సాయ ప్రార్థన అనేటటువంటి విధంగా ఒక 2-3 సార్లు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. ప్రార్థన, ఈ ప్రార్థన ఏ విధంగా భగవద్గీత చూపిస్తుంది. అందుట్లో ఉన్నటువంటి ప్రతి శ్లోకం కూడా ప్రార్థనే మనకు సమాధానం ఇచ్చేది అనమాట. దాన్ని మన ఋషులు ఏమన్నారంటే దాన్ని స్వాధ్యాయము అన్నారు. స్వాధ్యాయం, దాన్ని సత్సంగం అని చెప్పని కూడా అనవచ్చు. అయితే ఇది ఎక్కడనో చేస్తారు, ఎవరో చేస్తారు అని చెప్పని మనం అనుకుంటాం, పొరపాటు. ఎక్కడనో గుళ్ళోకి వెళ్ళి చేస్తుంటాం మనం, కానీ ఇంట్లో మాత్రం మనము మోమాట పడతాం మనం. కానీ ఒక తల్లి పిల్లవాడికి చెప్పాలి, ఒక తండ్రి తన పిల్లవాడికి చెప్పాలి అనే విధంగా కుటుంబంలో స్వాధ్యాయం జరగాలి. ఇది చేసుకోవడానికి 4 చాలు, 100 మంది తర్వాత విషయం. ప్రతి కుటుంబంలో ఆ భగవంతుడు నాకు అమూల్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చేయండు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి, నాలో ఏమేమి శక్తులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి, ఆ తెలుసుకున్నటువంటి వాటి ద్వారా జీవించడానికి, అట్లా జీవిస్తూ శాంతిగా తనుంటూ ఇతరులను కూడా శాంతిగా ఉంచేటందుకు స్వాధ్యాయం చేయాలి. ఈ మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్లకు ఎంత జ్ఞానం లభిస్తుందంటే నేను మాటల్లో చెప్పలేను, గీతామాత మాత్రమే చెప్తాను మీకు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు అందరూ సంపాదించాలని చెప్పని కోరుతూ, అందుకు గాను ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీకందరికీ కావలసినటువంటి శక్తిని, శ్రద్ధను, బుద్ధిని ప్రసాదించాలని చెప్పని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, ఇప్పుడు పెద్దలు మన ఆశ్రమ పూర్వ అధ్యక్షులు సత్యమూర్తి గారు అనకూడదు మనము, ఎందుకంటే ఆచార్య గ్రహీత సత్యమూర్తి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. హరి ఓం, హరి ఓం, కృష్ణం వందే. స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ పెద్దలందరికీ కూడా వందనాలు చెప్తూ, మనం ఇప్పుడు సాక్షాత్ ఎక్కడున్నామంటే కృష్ణ పరమాత్మని చరణాల దగ్గర కూర్చున్నాము. కూర్చొని ఏం చేస్తున్నాం? ఆయన 5000 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటి, ఎవరికి చెప్పిండు? అర్జునునికి చెప్పినటువంటి ఆ గీత మకరందమును మనం ఇవాళ గ్రోలడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. నరుడు నారాయణునికి చెప్పినటువంటి గ్రంథం ఇది. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం. అట్లా వ్యాసుడు రాసిండని బట్టి నరుడు నారాయణునికి చెప్పిండు అనమాట. అంటే ఇది సామాన్యమైన పుస్తకం కాదు, అందరికీ ఇది. అది గీతామృతము, దాని పేరు గీతా మకరందము. ఇది జీవితంలో గ్రోలి మన జీవితాన్ని తరించుకోవడే మన యొక్క కర్తవ్యము. ఇంతవరకు మనం చేస్తూ ఉన్నాం పెద్దలం. ఈ సంపదను ఈ వారసత్వ సంపదగా భావించి మన పిల్లలకు కూడా దీన్ని అందజేసేటువంటి ధర్మము ప్రతి పౌరునికి ఒక ధర్మమే. ఇక్కడ ఈ ఆశ్రమంలో కూడా ఉన్న ప్రతి పిల్లగానికి, ప్రతి విద్యార్థికి కంఠస్థం ఒక్కొక్క చాప్టర్. దీనివల్ల లాభం ఏముంది అని అంటే, ఆ పిల్లలు ఒకసారి మా ఆశ్రమానికి అయితే లాభమైంది. ఇప్పుడు చదివినటువంటి పిల్లవాడు ఇక్కడ ఒక డోనార్ వచ్చింది, దాత స్వామీజీ. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ చదివిపించినాం. 12వ అధ్యాయం గనగనగన చదివిండు. మూర్తి గారు, మా అబ్బాయి గ్రాడ్యుయేట్ వానికి ఏమి రాదు, మీ పిల్లానికి వస్తాడు, ఇక్కడ ఒక నెలలు ఉంచుకోండి స్వామి అని. ఆయన పోయి మా భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు పోయి 24 లక్షలు మా భవన నిర్మాణానికి ఇచ్చారు ఆయన. తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం అడుగుతాడు, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీ రిక్వైర్మెంట్ ఏమున్నది, ఈ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ చూసిండ్రా గీతా మహాత్మ్యం ఇట్లా మాకు పనిచేసిందో. తర్వాత ఏం చేసిండు ఆయన, మనల్ని అడిగి అప్లికేషన్ తీసుకొని మీద సోలార్ సిస్టమ్ 22 లక్షలు ఆయన ఇచ్చారు అనమాట. మెడిప్లస్ ఫార్మసీ అని. తర్వాత మా చంద్రన్గుట్టలో ఉన్న కారుణ్య భారతికి ఇచ్చారు. సో మిత్రులారా, భగవద్గీత ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడు. పారాయణం చేయాలి, అది మొట్టమొదటి
స్టెప్, కానీ దాన్ని మదిలో దించుకోవాలి. భగవద్గీత గుడిలో ఉండొద్దు, మదిలో ఉండాలి. ఆ ఉపదేశాన్ని మనము అందరికీ పంచితే మన జీవితం తరిస్తాము, మన విద్యార్థుల జీవితం కూడా తరించినటువంటిది అవుతుంది. గీతాకే సంగ్ జియో, భగవాన్కే సంగ్ రహో. గీతాకే సంగ్ జియో, గీత ఏం చెప్పిందో చెయ్యాలి. ఇప్పుడు బయట దేశాలు కూడా మన భగవద్గీత గురించి చాలా చేస్తుండ్రు. మిత్రులారా, అందరు అడుగుతారు, ఇది ముసలితనంలో కదండి చదువుకునేది, ఇప్పుడు ఎందుకు అని అంటాడు. ముసలితనంలో ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాక నేను చదువుదామంటే నా అవయవాలు పనిచేయవు, నా శరీరం సహకరించదు, మతిమరుపు అన్నీ వస్తాయి. సో ఇది ప్రాపర్ టైం. ఏదైతే ఉందో విద్యార్థి దశ నుంచి ఇది నేర్పాలి. ఇక్కడ అదే జరుగుతుంది. అందరు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేసినా ఇట్లా చేయాలని నా వినతి. మా మిత్రులు కూడా ఇక్కడ వచ్చారు, కోదండరామ్ నగర్ కాలనీ, అక్కడ ట్రెజరర్, తర్వాత ఇంకా రాజలింగేశ్వర, వాళ్ళు ఒక పథకం పెట్టి రోజు ఒక అధ్యాయం పారాయణం. ఏకాదశి ఈరోజు వచ్చింది కాబట్టి 18 అధ్యాయాలు పారాయణం చేయాలి. మొత్తం సీనియర్ సిటిజన్ వస్తారు భవనంలోకి. అంటే కనీసం వాళ్ళకు ఆ టైం ఏమైపోతుంది, అక్కడ జరిపినటువంటి టైం అంతా డివైన్ బ్యాంకులో జమ అయిపోయింది. లేకపోతే బెడ్ మీద పండుకొని పేపర్ చదువుకుంటూ ఉంటుర్రో ఏమైతే. సీనియర్ సిటిజన్లకి ఏం పని ఉంటుందండి, రిటైర్డ్, మా కొడుకు సంపాదిస్తున్నాడు సార్ అని అంటారు. సో వాళ్ళు చేసే కార్యక్రమం అట్లా వాళ్ళు పారాయణం నిర్విరామంగా చేస్తుండ్రు అనమాట. అన్ని చోట్ల రావాలి, ఇంటింట భగవద్గీత రావాలి, ఇంటింట భగవద్గీత జ్యోతి వెలగాలి. అప్పుడే మనం హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము. భారతదేశాన్ని ప్రపంచంలో మన మోడీ గారు చెప్పినట్టు ప్రపంచంలో గురువుగా తేవాలంటే ఇగో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. దీనికి స్వామీజీ వచ్చి మంచి భగవద్గీత మన ఇనాగ్రేట్ చేసినందుకు వారికి నేను శతకోటి ప్రణామములు అర్పిస్తూ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు. చిన్మయ మిషన్లో అనేక సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేసి అనేక సేవలు అందించి చిన్మయ మిషన్ ఏ విధంగానైతే ప్రపంచమంతటా భగవద్గీతను చాటి చెప్పిందో, మన భాగ్యనగరంలో ఆచార్య సత్యమూర్తి గారు కూడా అనేక వేదికల పైన ఈ భగవద్గీత విషయంలో మాట్లాడటం కానీ ప్రవచనం చేయడం కానీ, ముఖ్యంగా కోదండరామ్ వాస్తవ్యుల అదృష్టవంతులు వారు అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంలో ముఖ్యులు. వారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేశారు. వారి వల్ల ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పశుల లక్ష్మారెడ్డి గారిని నేను మాట్లాడవలసింది. 2 నిమిషాలు. సభా సరస్వతికి నమస్సుమార్జులు. గీతా జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. భగవద్గీత అనేటటువంటిది మన జీవన సూత్రం. మన నిత్య జీవితం లోపల ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైనా ఆ సమస్యకు పరిష్కారం అనేటటువంటిది భగవద్గీత లోపల దొరుకుతుంది. కేవలం మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించినప్పుడు మాత్రమే మనకు ఆ విషయాలు అనేటటువంటివి అవగతం అవుతాయి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులకు నేను ఒక చిన్న విషయం చెప్పి ముగించదలుచుకున్నాను. ఈ రోజుల్లో భావ వ్యక్తీకరణ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరైతే మన హృదయం లోపల ఉండేటటువంటి భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించగలరో వారు జీవితం లోపల రాణించేటందుకు కొరకు అవకాశం కలుగుతుంది. అయితే భావ వ్యక్తీకరణ రావాలి అంటే మంచి భాష రావాలి. ఇంతకుముందు పెద్దలు నరసింహమూర్తి గారు సంస్కృతాన్ని గురించి చెప్పడం జరిగింది, మన మాతృభాషను గురించి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే భాష అనేటటువంటిది మన నోటి వెంట వస్తుందో అది అమృత భాష అవుతుంది. దురదృష్టవశాత్తు ఈరోజు మనం బయట మాట్లాడేటటువంటి భాష లోపల ఒక్క నిమిషం మనం సంకరణం లేకుండా మాట్లాడలేకపోతున్నటువంటి దురదృష్టవంతులం. కాబట్టి
భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు మీరు ఏ భాష లోపల మాట్లాడితే ఆ భాషలోనే పూర్తి స్థాయి లోపల మాట్లాడేటందుకు కొరకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు నిజంగా సంస్కృత భాషకు విలువ ఉంది. ఇప్పుడు కూడా కర్ణాటక ప్రాంతంలో కొన్ని గ్రామాలు సంస్కృతంలోనే మాట్లాడతాయి, వేరే భాషలో మాట్లాడడం. పూర్తిగా గ్రామాలు మొత్తం కూడా సంస్కృత భాషలోనే మాట్లాడతాయి. ఆ విధంగా మనం అందరం కూడా సంస్కృత భాషలో మాట్లాడే రోజు వస్తే మనకి ఈ గ్రంథాలు కూడా చాలా చక్కగా అర్థమయ్యి అందరికీ మనం ఈ రాబోయే తరానికి మన వారసత్వ సంపదగా అందించగలుగుతామని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీమతి నవత గారు, ఆర్ వాయిస్ జర్నలిస్ట్ వారిని మాట్లాడాల్సిందే. అందులో రెండు వందే మాతరం. పూజ్యశ్రీ స్వామి శ్రీత ప్రజ్ఞానంద సరస్వతి గారికి, అలాగే నరసింహమూర్తి గారికి, ఆచార్యుల గారికి, లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు. అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ పాదాభివందనాలు. పిల్లలందరికీ కూడా భగవద్గీత జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాం, కానీ శ్లోకాలు చదవడం కంఠస్థం చేయడం కాదు, అందులో ఏముంది అనేది నేర్చుకోవాలి. మనిషిని మహాత్ముని చేస్తుంది భగవద్గీత అని, ఇక్కడ మహర్షిగా మారుస్తుంది అని రాసింది. నిజం. రామరాజ్యం రావాలి అని ఇందాక మీరు అందరు చెప్పారు కదా, ఎందుకు రావాలి రామరాజ్యం తెలుసా కదా? అందరు చెప్తున్నారు రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, నాకు రామరాజ్యం రావాలి. రామరాజ్యమే ఎందుకు కోరుకుంటాము అని అంటే, రాముడికి మించిన కొడుకు లేడు, రాముడికి మించిన భర్త లేడు, రాముడికి మించిన సోదరుడు లేడు, రాముడికి మించిన రాజు లేడు. ఒక రెండు ఉదాహరణలు చెప్తా, మీకు అర్థమయ్యేలాగా చెప్తా. కొంచెం భాష మీద పట్టు ఉండకపోతే మాత్రం పెద్దను క్షమించండి. కైకేయి వరం తీసుకొని కరెక్ట్గా పట్టాభిషేకం అయ్యే టైంకి కుదరదు, రాముడిని అడవికి పంపించమన్నది. అదే మనమైతే ఏమంటాం, నీకు మంచి షాపింగ్కి తీసుకెళ్ళి లేకపోతే ఏదైనా కొనిస్తా అన్న టైంలో అరే అమ్మొద్దందిరా అంటే ఊరుకుంటామా? గట్లెట్లా నువ్వు మాట ఇచ్చినావు, అమ్మొద్దంటే ఊరుకుంటావా అని ఇంట్లో లొల్లి పెడతాం. కానీ ఆయన గామకు నువ్వు మాట ఇస్తే నేనెందుకు పోతా అడవులకు, నీ మహారాజును అవుతున్నా, ఈ టైంలో వద్దంటావా అనలేదు. మీరు చెప్పిండ్రు కాబట్టి వెళ్ళిపోతాను నేను అడవులకు 14 సంవత్సరాలు అని ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రాముడి తమ్ముడిని రాజ్యాన్ని వేలమని చెప్తే భరతుడిని లేదు, నా అన్నయ్య ఈ రాజ్యానికి ఎప్పటికైనా రాజు అని చెప్పి ఆయన పాదుకలను అక్కడ పెట్టేసి రాజ్యాన్ని పరిపాలించాడే కానీ ఏ రోజు సింహాసనం మీద కూర్చోలే. అన్నదమ్ములంటే అలా ఉండాలి. ఈరోజు ఆస్తుల కోసం కొట్టుకోవడము, లేకపోతే బ్రతికున్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టుడు, ఇవి కాదు. రామాయణాన్ని అందుకే నేర్చుకోవాలి, రామరాజ్యం కోసం అందుకే పరితపించాలి. ఒక ఆడపిల్లను తక్కువగా చూస్తే ఎంత గొప్ప మేధావైనా చదువుకున్న ఆయనైనా శివానుగ్రహం పొందిన వ్యక్తి అయినా సరే చివరికి మరణం ఎలా ఉంటుంది అనేది చూపించారు. ప్రకృతిని ప్రేమించాలి. జంతువు, చెట్టు, రాయి అన్నిటినీ మనం పూజిస్తాం కదా. ఆ రోజు వానరుడు వారధి కట్టకుంటే లంకకి వెళ్ళడం సాధ్యమయ్యేది కాదు. అందుకే ప్రకృతిని ప్రేమించే గొప్ప గుణం మన సనాతన హిందూ ధర్మంలోనే ఉంది. మీరు ప్రపంచంలో అన్ని దేశాలు చెప్పండి, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు? భరతమాత, భారతదేశం. ప్రపంచంలో ఉన్న ఏకైక మాతృదేశం భారతదేశం. ఎందుకంటే ఇది హైందవ దేశం. మిగిలిన దేశాలన్నీ మతంతో పుట్టాయి, ఈ దేశం ధర్మంతో పుట్టింది. ఈ దేశంలో పుట్టినవాడు ధర్మం కోసమే బ్రతకాలి. అలా బ్రతకలేకపోతే అసలు వాళ్ళు ఈ దేశం వాళ్ళే కాదు. భగవద్గీత నిజంగా కూడా ధర్మాన్ని గెలిపించాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది. కొన్నిసార్లు చమత్కారమే కనిపించవచ్చు. అందుకే చెప్తుంటారు రామరాజ్యం తేవాలి, కృష్ణ తత్వంతో వెళ్ళాలి అనేది. కృష్ణుడు యుద్ధం చేయను అని చెప్పారు, మొత్తం సైన్యాన్ని నటించినా అర్జునుడు కృష్ణుడు ఉంటే చాలు అనుకున్నారు. అలానే మన పక్కన మనం ఎవరి పక్కన అయితే ఉంటామో వాళ్ళం ఒక సరైన మార్గం చూపించే వాళ్ళమై ఉండాలి. సరైన మార్గం చూపించే వాళ్ళనే జీవితంలో ఎంచుకోవాలి. ఎంచుకుంటేనే నీ గమ్యం నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. అదే భగవద్గీతలో చెప్పబడింది. అండ్ భగవద్గీత గురించి నిజంగా మీరు నేర్చుకున్నన్ని శ్లోకాలు నాకు రావు, నిర్మోహమాటంగా
చెప్తున్నాను. బట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మాకు చిన్నప్పటి నుంచి ఇలా నేర్పలేదు. నేను శిశు మందిర్లో 1 సంవత్సరం చదువుకున్నాను. తర్వాత మా నాన్నగారు ఉద్యోగరీత్యా మారుతూ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాం. అప్పుడు ఇవన్నీ నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంత మంచిగా నేర్చుకోలేకపోయానే అని. కానీ ఒకటైతే చెప్తున్నా, ఈ దేశంలో పుట్టినందుకు ఫస్ట్ హిందూగా బ్రతుకు, ఆ తర్వాత భారతీయుడిగా దేశం కోసం బ్రతుకు. రాముడు సీతను అడవికి పంపించమని చెప్పినప్పుడు నా పెళ్ళాం ఇప్పటిదాకా నాతో పాటు అరణ్యవాసం చేసింది, మల్లేంద్రబాయి కడుపుతో ఉన్నామని తీసుకుపోయి వదిలేయమంటారు, వాళ్ళు ఎవరో అవమానించినందుకు అనలేదు. దేశ ప్రజల కుటుంబమా అంటే దేశ ప్రజలే అని నిల్చున్నాడు. దేశ ప్రజల కోసమే ఉన్నారు. ఈరోజు ఎంతోమంది జవాన్లు కుటుంబాలను వదిలేసి బార్డర్లో ఫైట్ చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? దేశం లోపల ధర్మం కోసం ఫైట్ చేయాలి. ధర్మానికి ఎగెయినెస్ట్గా ఎవ్వరు మాట్లాడినా దాన్ని మనం అపోజ్ చేయాలి. హిందూ మతం అని ఎవరైనా మీ ముందు మాట్లాడితే, అరే బై ఫస్ట్ తెలుసుకో, మతం కాదు ధర్మం. మనిషి మనిషిగా ఎట్లా బ్రతకాలి, అన్న తమ్ముడు అక్క చెల్లి తల్లి పిల్ల సంబంధ బాంధవ్యాలు కావాలి అంటే ఒక్కరోజు హిందూ ధర్మంలో బ్రతికి చూడరా బై, నువ్వు ఎట్లా బయటికి పోతావో చూస్తామని చెప్పండి. మీతో ఎవరైనా మాట్లాడితే అంత గొప్పది. అర్థం చేసుకుంటే దాన్ని వదిలిపెట్టాలి అనిపించదు. అండ్ ఇక్కడ ఉన్న అబ్బాయిలందరికీ చెప్తున్నాను, దేశాన్ని రెస్పెక్ట్ చేయండి, ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయండి. మీరు చస్తే దేశం కోసం చావాలి, ధర్మం కోసం చావాలి. మనం పుట్టాము అంటే మన పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. ఏం అర్థం లేకుండా 100 మందిలో మనం పుట్టినాం, ఆ 101లో మనం చచ్చినాం అన్నట్టు ఉండకూడదు. మన పుట్టుకకు ఖచ్చితంగా ఈ దేశంలో, ముఖ్యంగా నేను నమ్ముతా, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగితే, చెప్పా కదా, మహర్షుల్లా మారి ఖచ్చితంగా మీ పేరు చరిత్రలో నిలుస్తుంది. తెలుసుకునే అవసరం లేదు. ఏదో కాలం వెళ్ళబుచ్చుకొని ఉద్యోగం తెచ్చుకున్నామా, నెలకో 50,000 60,000 సంపాదించుకున్నామా, సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని ఒక టూర్కి వెళ్ళిపోయినామా, వీకెండ్ వస్తే ఒక సినిమాకి వెళ్ళిపోయినామా అన్నట్టు బ్రతకాలి అనుకుంటే ప్రయోజనం ఉండదు. కంపల్సరీ చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీరు ఎలాగైతే నేర్చుకుంటున్నారో శ్లోకాలను బట్టి, అంటే ఏదైతే కంఠస్థం చేస్తున్నారో కంఠస్థం చేయడంతో పాటు దాని అర్థాన్ని పూర్తిగా నేర్చుకోండి. నేనెవరు అంటే హిందూని భారతీయుణ్ణి అని చెప్పడం నేర్చుకోండి. స్త్రీ యొక్క గొప్పతనం తెలుసుకోండి. ఇది ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నానమ్మా, ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే స్త్రీనే. అందుకే చూడండి, భారతదేశంలో విలువైన వస్తువులన్నింటినీ శ్రీమూర్తితోనే పోరుస్తారు. భరతమాత, సరస్వతీమాత, అన్నపూర్ణమాత. ఎందుకు అనంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి ఒక స్త్రీ మాత్రమే. ఈరోజు అనేక మంది కళ్ళు సనాతన హిందూ ధర్మం మీద దాడి చేయాలంటే మహిళల మీద దాడి చేయడం ప్రారంభించాయి. ఆ మహిళలను రాఖీ కట్టినా కట్టకపోయినా ఈ భారతదేశంలో పుట్టిన, హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి అమ్మాయి మీకు అక్క చెల్లె. వాళ్ళను రక్షించడంలో మీరంతా భాగస్వామ్యులు కావాలి. విజ్ఞానంతో జ్ఞానాన్ని వదిలేసి విజ్ఞానం వైపు మనం పరిగెడుతున్నాం. కానీ విజ్ఞానంలో ఎదగాలి అంటే కూడా జ్ఞానం కావాలి. సునీతా విలియమ్స్ మీ అందరికీ తెలుసు కదా, పాతం ఎవరు అంటే తెలియకపోవచ్చు. సునీతా విలియమ్స్ తెలుసు కదా, ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి ఉండొచ్చారా? ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లారో తెలుసా? తెలీదా? ఇదే భగవద్గీత. భగవద్గీతను పట్టుకొని వెళ్ళారు. అంటే విజ్ఞాన్ని జయించాలన్నా జ్ఞానం కావాలి. ఆ జ్ఞాన సంపద భగవద్గీతలో పుష్కలంగా ఉంటుంది. నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది. నువ్వు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు నీ చుట్టూ ఏముంది అనేది చూపిస్తుంది. నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా బ్రతకాలో చెప్తుంది, ధర్మ పోరాటం ఎలా చేయాలి అనేది చూపిస్తుంది. కాబట్టి భగవద్గీత పూర్తిగా తెలిసిన ఎవరైనా సరే జీవితంలో ముందుకు సాగగలరు. కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అండ్ సంస్కృతం గురించి ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరూ నేర్పిస్తున్నారు. సంస్కృత భాషని నిజంగా కూడా ఆంగ్ల భాష వచ్చేసి మనం పరిగెడుతూ ఉట్టి విదేశాల్లో సంస్కృత భాషను నేర్పిస్తున్నారు. ఇప్పుడు స్కూల్స్లో మళ్ళీ సంస్కృతం నేర్పించడం మొదలుపెట్టారు. ఏ భాషకైనా మూలం సంస్కృతం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా త్వరలోనే మళ్ళీ కలిసినప్పుడు లేదా ఎక్కడైనా సరే పలానా భగవద్గీత కాంపిటీషన్స్ జరిగాయన్నా, లేకపోతే ఒక చర్చ జరిగిందన్నా మీరు అందులో కనబడాలి, మంచి మంచి ప్రైజెస్ తీసుకోవాలి. మీకు ఇంతమంది తోడ్పాటుతో మంచి విద్యను, మంచి భవిష్యత్తును అందిస్తున్న గురువులందరికీ కూడా మంచి పేరు తెచ్చే శిష్యులుగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనం రుణపడాల్సింది గురువులకే. ఆ గురువుగారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, కానీ వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు అక్కడే ఉంటారు. మనం మాత్రం వెళ్ళిపోతూనే ఉంటాం. అందుకే అంటాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర.
వారిని ఎప్పుడూ పూజించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారో, మీకంటే చిన్న వాళ్ళకు సహాయం చేస్తారో అప్పుడే మీరు నిజమైన మనిషి. సో ఎక్కువగా ఆడవాళ్ళకు అమ్మాయిలకి ఇవన్నీ చెప్తూ ఉంటారు. నా దృష్టిలో అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలకే చెప్పాలి. అంటే మీకు తెలియదని కాదు, మీకు చెప్తే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ సొసైటీ తయారవుతుందని నా నమ్మకం ఎక్కడో, అందుకని చెప్తున్నాను. అండ్ మీకు కూడా అమ్మ, ఆడపిల్లలను సమాజంలో భయపడటం కాదు, భయపెట్టే విధంగా పెంచండి. భయపడకూడదు ఆడపిల్లలు ఎక్కడా కూడా, వాళ్ళకి అదే నేర్పించండి. ఆగిపోమ్మని ఎక్కడా చెప్పకండి. వాళ్ళు ఎంత దూరం పరిగెడితే అంత దూరం పరిగెత్తనివ్వండి. కానీ గాలిపటం పైన ఎగురుతున్న కొసదారం మన చేతిలో ఉంటుంది చూడండి, అట్లా కొంచెం పట్టుకోండి. ఎందుకంటే ఈరోజు సొసైటీ బాగాలేదు కాబట్టి అది కొంచెం వదలకుండా చూసుకొని అమ్మాయిల్ని పట్టుకోండి. ఎందుకోనంటే రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ గారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, దేశం కోసం ధర్మం కోసం చంటి బిడ్డలను కూడా కట్టుకొని పోరాటం చేసిన వాళ్ళు. వాళ్ళ కథలు పిల్లలకి చెప్పండి. అండ్ పిల్లలతోటి మీరంతా మాట్లాడుతూ ఉండండి. అండ్ మీరు కూడా ఒకరితో ఒకరు ఒక వారం రోజులు మీరు ఏం చేశారు అనేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా వాళ్ళు మీకు చెప్తారు. ఎక్కడైనా మనం డిస్టర్బ్ అవుతున్నా కూడా ఒకరితో షేర్ చేసుకోవడం వల్ల అది తప్పు జరగకుండా ఉంటుంది. అండ్ తల్లిదండ్రులు అయితే పిల్లలకు మీరు మించిన మంచి స్నేహితులు ఎవ్వరు ఉండరమ్మా. నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరిని తీసుకొచ్చి పరిచయం చేసినా నమ్మకండి. మీరా మీ బెస్ట్ ఫ్రెండ్, ఇంకెవ్వరు కాదు, అలా ఉండలేరు అని వాళ్ళ మీద కొంచెం చూస్తూ ఉండండి. ఎందుకంటే మనం ఎంత చాలామంది పిల్లలు ఈవెన్ నా చుట్టూ కూడా పిల్లలు ఎలా ఉంటారంటే, నీకు నా మీద నమ్మకం లేదా, ఎందుకు అట్లా 10 సార్లు అడుగుతా. అది నమ్మకం కాదమ్మా. మన పిల్లల మీద మనకు మస్తు నమ్మకం ఉంటుంది, కానీ భయం, ఆ భయం కూడా మనకు ఉండాలి. ఆ భయాన్ని జయించే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆడపిల్లలంటే పులి పిల్లల్లాగా పెరగాలి. అలాగే అబ్బాయిలు అంటే దేశాన్ని, ధర్మాన్ని, ఈ దేశ వారసత్వాన్ని నిలబెట్టే శ్రీశక్తిని కాపాడే ఛత్రపతి శివాజీ మహారాజుల్లాగా ఉండాలి. అలానే మీరందరూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. చాలా చక్కటి స్ఫూర్తినిచ్చే మాటలు మనకు అందించిన నవత గారు రాముడికి ధర్మాల గురించి అనేక రకాలుగా చెప్పారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే ఒక విగ్రహ స్వరూపం కాదు, ధర్మమే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రాముడిని ఆ విధంగా కొలిచాం మనము. అదేవిధంగా భగవద్గీతలో 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేశాన్ని రక్షించినట్టయితే ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడాలంటే కర్తవ్య నిష్ట ఉండాలి. కాబట్టి అర్జునుడికి చెప్పిన 3 ముక్కలు, ఫస్ట్ దేశాన్ని రక్షించినట్టయితే ధర్మము దానంతలా నిలబడుతుంది. దానికి నీవు చేయాల్సిన కర్తవ్య నిష్ట చాలా ముఖ్యం. కాబట్టి ఆ 3 ఆచరించవలసిందిగా చెప్పిన ఆ భగవద్గీత సారం మన పెద్దలు అందించే ముందు, పూజ్యశ్రీ స్వామీజీ మాట్లాడే ముందు మనకు వైద్య గీత అందించడానికి లక్ష్మారెడ్డి గారు, వారికి మన ఆశ్రమ పెద్దల తరఫున చిరు సన్మానం. పెద్దలు లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఏదో పని దృష్ట్యా తొందరగా వెళ్ళాల్సి ఉంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆచార్య సత్యమూర్తి గారు వారికి శాల్వాతో సత్కరిస్తున్నాం. అరుణారుణధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారథులం. ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం. ఉషోదయంలో ఉదయ సుగంధం పంచడి పువ్వుల పుప్పొడులం. అరుణారుణ ధ్వజ కిరణాలం
అభ్యుదయానికి సారథులం. బానిస బ్రతుకుల పెను చీకటిలో పేరుకుపోయిన పేదరికం, అంటరాని తన మలసత్వం, అంతం చేయుటి మనతత్వం. అరుణారుణ ధ్వజ కిరణాలం, అభ్యుదయానికి సారథులం. పురమందిరముల పూరి గుడిసెల కొండల అడవుల గుండెలలో ఒంటరితనమును తుడి చేస్తాం, ఒకే బాటలో పయనిద్దాం. అరుణారుణ ధ్వజ కిరణాలం, అభ్యుదయానికి సారథులం. మనమాశించిన మన కృషి ఫలితం మన కన్నులలో కనుగొందాం. భూమిని తల్లిగా పూజలు చేస్తూ అందరం ఒకటిగా కలిసుందాం. అరుణారుణ ధ్వజ కిరణాలం, అభ్యుదయానికి సారథులం, అభ్యుదయానికి సారథులం. ఇప్పుడు పూజ స్వామీజీ గారు మాట్లాడు, వారి సందేశాన్ని ఇస్తారు. ఓం సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే మొత్తం భారతీయ సనాతన ధర్మం యొక్క సారం, శాస్త్ర మొత్తం సకల సారం ఏదైతే ఉందో అది భగవద్గీత అని చెప్పారు. మరి అలాంటి భగవద్గీత జయంతి ఈరోజు ఇంత గొప్ప పర్వదినం రోజున మీ అందరూ కూడా ఎటువంటి బయట తిరగకుండా ఎంతో శ్రద్ధాభక్తి క్రమశిక్షణతో ఈ కార్యక్రమం మీరున్నారంటే నిజంగా మీరు ధన్యులు. ఆ యొక్క ఈశ్వర శ్రీకృష్ణ పరమాత్మ కృపకి మీరు పాత్రులు. ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్, ముఖ్యంగా కరుణశ్రీ సేవా సమితి, దానికి అధ్యక్షులు నరసింహమూర్తి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు, ఆచార్య గారు, అదేవిధంగా మన నవత. చూడండి, ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక పైన మన భారత మాతకు ప్రతిరూపంగా ఆ అమ్మగారు వచ్చారు. ఉదయం కూడా ఒక ఇద్దరు అమ్మలు వచ్చారు, ఇప్పుడు ఈ అమ్మగారు వచ్చారు. ఎందుకంటే మనం ఏం చెప్తాం, మన సంఘం మన గేయాలు चंदन है इस देश का माटी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. అన్నట్టు మీరందరూ రాముని ప్రతిరూపాలు, సకల ఆ యొక్క స్త్రీమూర్తులందరూ కూడా దేవి ప్రతిరూపాలుగా మనం గౌరవించాలి. అందుకే అమ్మగారు చెప్పారు, ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశాన్ని మాతగా ఎవరు కంపేర్ చేయరు. ఇది ఒక భారతదేశానికే ఇది సొంతం. అందుకే ఆ అమ్మగారు ఇంకా విషయం చెప్పారు, మతాలు 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 ఉంటారు, మతం ఎక్కడ ఉందో అక్కడ ద్వైతం ఉంటుంది, భేదం ఉంటుంది, భిన్నం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. కానీ ధర్మంలో యుద్ధం లేదు. ధర్మో ధారయతి ప్రజా ధారణాత్ ఇది ధర్మ. అంటే ధర్మం అంటే పట్టిస్తుంది, కల్పిస్తుంది తప్ప విడగొట్టేది కాదు. కానీ మనము ఇది గుర్తించట్లేదు. విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. చెప్పండి, విడిపోతే కలిసి ఉంటే అది మీకు తెలియాలి. కాబట్టి ఇలాంటి భగవద్గీతలో మనం ఏమనుకుంటాం, కొంతమంది అంటారు, ఆ భగవద్గీత చదువుకుంటే దేశభక్తి, దేశాన్ని ఎవడు కాపాడుతాడు, ధర్మం ఎవరు కాపాడుతారు అంటే భగవద్గీతలో దేశభక్తి గురించి ఉంది, మనం చూడాలి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆ ఋషులు, యోగులు, ఆ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యొక్క వారసులు. ఈ భారతదేశంలో మన పూర్వీకులు, శ్రీరామచంద్రుడు మన పూర్వీకులు, శ్రీకృష్ణుడు మన పూర్వీకులు, వాల్మీకి, వ్యాస మహర్షి మన పూర్వీకులు.
అంతే తప్ప శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కడో దేవీ దేవతల్లో పెట్టేసి మనం ఇక్కడ ఆయన అక్కడ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేయకూడదు. ఇలాంటి ఆశీర్వాదాలతో పనులు కావు. ఆశీర్వాదం వలన తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఉంటుంది, లేదని కాదు, కానీ శాశ్వత పరిష్కారం ఉండదు. అలా ఉన్నట్లయితే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఆశీస్సులు ఇచ్చేవాడు. ఈ జ్ఞానం చేయాల్సిన బోధ చేయాల్సిన అవసరమో ఉండేది కాదు. మరి భగవద్గీత ఎందుకు చెప్పారు అంటే భగవద్గీతకి ఇన్ని ఆశీర్వాదంకి ఏంటి తేడా? మీరు చూడండి, మీకు జ్వరం వచ్చింది, మీరు మన మెడికల్ షాప్కి వెళ్తాం, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాం, వాడు ట్యాబ్లెట్ ఇస్తాడు, జ్వరం తగ్గుతుంది, రేపు మీకు స్టమక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ వెళ్తారు, స్టమక్ పెయిన్ తగ్గుతుంది, హెడేక్ వస్తుంది. అంటే శాశ్వత పరిష్కారం మీకు వచ్చిందా? కంటిన్యూ తిరగడమే. అదేవిధంగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అంటే ఈ మానవ జీవితం అనేది కేవలం పుట్టామో చనిపోయామో కాదు, కావో పివో మరజావో అలా కాదు. మరి దేనికోసం? మనిషిగా పుట్టి మహర్షిగా మారాలి, మానవత్వం నుండి దైవత్వంలోకి వెళ్ళాలి. మీలో ఒక అర్జునుడు, మీలో ఒక హనుమంతు, మీలో ఒక శ్రీరాముడు, మీలో ఒక శ్రీకృష్ణుడు రావాలి. కాబట్టి మన కోసం చరిత్రలో ఒక పేజ్ ఉండాలి. ఛత్రపతి శివాజీ అంటే మీకు తెలుసా? జై భవానీ, జై భవానీ. మరి వీర శివాజీ అన్నాలంటారు, మీ పేరు ఎప్పుడు అంటారు? ఇలాగ వీర శివాజీ అనుకుందామా? కొన్ని 100 సంవత్సరాలు అలాగా. కాబట్టి మీకు కూడా ఒక స్థానం కావాలంటే ఎప్పుడు వస్తుందో తెలుసండి? మన భయం విడిచిపెట్టాలి, మన కోరికలు విడిచిపెట్టాలి, దేశం కోసం ధర్మం కోసం బ్రతకాలి. కాబట్టి ధర్మం కోసం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? మనం పెద్దగా అవ్వాలి. ఇప్పుడు మీ ముందు ఒక బోట్ ఉందనుకుందాం, ఒక చిన్న గీత గీశాను, మీకు అడుగుతున్నా ఆ చిన్న గీతని చెరపకుండా దానికంటే పెద్దది ఏమైనా చేయగలరా? ఆ గీత చెరపకుండా దాన్ని చిన్న చేయగలమా? ఈ బోర్డు మీద ఒక గీత గీశాను, దాన్ని చెరపకుండా చిన్న చేయగలరా? 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 చేయగలవా లేదా? దాని పక్కన పెద్ద గీత గీస్తే చిన్న. అంటే ఇప్పుడు మన ధర్మం కోసం, మన సంస్కృతి పైన, మన ధర్మం పైన ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వారిపైన యుద్ధం చేయడం కాదు, మనం పెద్దగా ఎదగాలి వాళ్ళకంటే. వారికి అందరంత ఎత్తులోకి మనం ఎదిగితే వారు మనకేమీ చేయలేరు. వారిని చెరపాలని పని లేదు, వాళ్ళని కొట్టాలని పని లేదు, వారితో యుద్ధం పని లేదు. మనమేమవ్వాలి? ఎదగాలి, పెరగాలి, నిలబడాలి, కలవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక 4 ఎద్దులు ఉంటాయి. 4 ఎద్దులుంటే అక్కడికి ఒక సింహం వస్తుంది. ఈ 4 ఎద్దులు కలిసి ఒక్కసారి సింహం మీద పడతాయి. సింహం ఏమైంది? ఓడిపోయింది. అప్పుడు ఏమైంది? ఇవి పోటీ పడ్డాయి, నేను సింహానికి ఓడించాను, నేను సింహానికి ఓడించాను అన్నాయి. అప్పుడు ఏమైనాయి? 4 విడిపోయినాయా? ఆ తర్వాత సింహం ఏం చేసింది? ఒక్కొక్క దిక్కు వైపు వెళ్ళి ఒక్కొక్క ఎద్దుని ఓడించింది. మనం కూడా ఈరోజు 5000 ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్. విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. అర్థమైందా? కాబట్టి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. చూసారా ఈ భజన్లో ఎంత అర్థమో తెలుసా? మనందరం కూడా ఈ లోపల స్వార్థము, నేను నాది, మేము, మా ఇల్లు, మా వాకల ఇలాంటి కోరికలు పెట్టుకున్నామా? స్వార్థము, కోరికలు, భయాలు పెట్టుకున్నామా? ఇవన్నీ నిండి ఉన్నాయి మనలో. ఈ కోరికలు, భయాలు, ఈ స్వార్థం ఎప్పుడైతే నిండి ఉంటుందో భగవంతుడు మీకు సాయం అందించరు. మరి ఏం చేయాలి? వనమాలి మురళి దారి. మురళి చూసారు, వేణు
లోపల ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది మురళి? అంతా ఖాళీ. అంటే మీలో ఈ కోరికలు భయాలు ఇవన్నీ ఖాళీ చేసి ఎప్పుడైతే ఈశ్వరుని శరణు వేడుకుంటారో అప్పుడు మీ నుండి ఏమవుతుంది? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈజ్ ప్లేయింగ్ డివైన్ ప్లే త్రూ యూ. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. భగవద్గీత ఏం చెప్పింది? మీ యొక్క 9 రంధ్రాలు అనే ఈ యొక్క వేణువు నుండి ఎవరు పాడతారు? శ్రీకృష్ణ. ఎవరు పాడతారు? వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. మరి గోవర్ధన గిరి సంగతి ఏంటి? మురళి గురించి అయితే అర్థమైంది మనకి. ఓకే, మనలో ఉన్నటువంటి భయాలు, స్వార్థాలు, కోరికలు ఇవన్నీ విడిచిపెడితే ఆ శ్రీకృష్ణుడే మీ నుండి ఆ డివైన్ ప్లే దివ్యగానము చేస్తారు. మరి గోవర్ధన సంగతి ఏంటి అంటే ఆ రోజుల్లో బృందావనంలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు కృష్ణ? ఎక్కడ ఉండేవారు? వీళ్ళందరూ కూడా మనలాగే వాళ్ళకు భయపడము, వీళ్ళకు భయపడము, ఆ టెంపుల్, ఆ దేవుడు, ఈ స్వామి, ఆ వ్యక్తి, ఈ పోలీసులకి, రాజకీయ నేతలు భయపడుతున్నారు. మీరు ఇలాగే భయపడి ఆ వ్రజ ప్రజలందరూ కూడా ఇంద్రుడు భయపడేవాళ్ళు. ఇంద్రుడు భయపడి పూజలు యజ్ఞాలు చేసేవారు. నిజానికి వారి పూజ ఇంద్రుడికి చేశారా, భయానికి చేస్తున్నారా? చెప్పండి. మరి వారికి ఎప్పుడైనా పుణ్యము మోక్షం వస్తుందా? మరి వాళ్ళు మోక్షం రావాలంటే ఏం చేయాలి కృష్ణ? అందుకే మనం ఇంద్రునికి పూజ చేయక్కర్లేదు. ఏమన్నారు? మనం ఇంద్రునికి పూజ చేయక్కర్లేదు. మరి నిత్యం పూజలు చేసి అలవాటు ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. మరి మేము ఎవరో పూజ చేయాలి అని ప్రశ్నించారా లేదా? అప్పుడు కృష్ణమేమన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరికి చేద్దాం. అది గోవర్ధనగిరి, అది కొండ కదా, దానికి ఎందుకు చేయాలన్నారు కొంతమంది. అప్పుడేమన్నారు? గోవర్ధనగిరి నుండి మన ఆవులకి గడ్డి వస్తుంది, మనకు ఫలాలు వస్తున్నాయి, మనకు కట్టెలు వస్తున్నాయి, సకలం గోవర్ధనగిరి నుంచి వస్తుందా లేదా? సో గోవర్ధన పూజ చేయడం కరెక్టా కాదా? మరి గోవర్ధన పూజ చేస్తే మీరు భయపడిన అవసరం లేదు కదా. అంటే మీ భయం పోయింది కదా. సో భక్తితో గోవర్ధన పూజ అయిందా లేదా? అంటే ఇప్పుడు నిజమైన పూజ అయిందనమాట. ఇంతకుముందు ఎవరు చేశారు? భయానికి చేశారు. ఇప్పుడేం చేశారు? భక్తితో చేశారు. మరి ఇంద్రుడు వచ్చాడు కదా, అప్పుడేం చేశారు? వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. మరి ఆ గోవర్ధన గిరే కదా ఇంద్రుడిని కాపాడింది. కృష్ణ పరమాత్మ ఆపాడలేదా? మరి మూడోది ఏంటి? నిత నితకర మాకన చోరి గోపి మనహారి. నిత నితకర మాకన చోరి గోపి మన. ఈ గోపికల యొక్క మనస్సు హరించాడు కదా. దాని అర్థం ఏంటి అంటే మన మనస్సు ఉంది కదా, మన మనస్సు అనేది పాలుతో సమానము. మన మనస్సు ఏంటమ్మా? ఈ ప్రపంచం అంతా ఏంటి తెలుసా? నీటితో సమానం. పాలు నీళ్ళు కలిసిపోతే లేదా? పాలు నీళ్ళు కలుస్తాయి లేదా? అందుకే మనందరం వెళ్ళి సమాజంలోనూ, ఫోన్లోను, సెల్ ఫోన్లోను, సోషల్ మీడియాలో కలిసిపోతారో లేదు మీరు? ఎందుకు? మీరంతా పాలు మనసు. ఇదంతా ఫోన్లు, సమాజం అంతా మొత్తము ట్విట్టరు, ఫేస్బుక్, ఏంటి ఇన్స్టాగ్రాము ఏమున్నాయి కదా అన్నీ. ఇవన్నీ కూడా ఈ నీటిలో కలిసిపోయి పాలు నీళ్ళు మాదితనాలు మీదితనాల్లాగా కలిసిపోతున్నారు మీరు. అందువల్ల మనం ఏం చేయాలి? మనం కలిసిపోకుండా ఏకాగ్రతతో మీ చదువుల మీద, మీ సంస్కారం మీద మీ దృష్టి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఈ పాలుగా ఉన్న మనస్సు వెన్నగా మారుతుంది. మారుతుందా లేదా? వెన్న ఎవరికి ఇష్టం? కృష్ణుడికి ఇష్టం. ఆయన ఏం చేస్తాడు? ఎలా తింటాడు వెన్న? కుండ పగలగొట్టి వెన్న తింటాడు. ఇది కుండ, దీన్ని పగలగొట్టి వెన్ననే మీ మనసు దొంగిలిస్తారు. నిత నితకర మాకన చోరి గోపి మనహారి. నిత నితకర మాకన చోరి గోపి మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరిహో. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మొత్తం అన్ని విడిచిపెట్టి, అందుకే మీకు ఎప్పుడు కూడా ఈశ్వరుని మీరు ఎలా అడగాలి, ప్రార్థించాలి? మీకు చిన్న కథ చెప్తా. నామదేవ్ ఉన్నారు, చాలా గొప్ప మహాత్ములు. ఆయన రోజు విఠ్ఠల భగవాన్ని పూజ చేసేవాళ్ళు. అమ్మ నాన్న చేస్తుంటే ప్రతిరోజు పూజ చేసి మనకేమొస్తుంది? తర్వాత ప్రసాదం ఇస్తారా లేదా? ప్రసాదం ముఖ్యం మనకి, అంతే కదా. కాబట్టి మీకు ముఖ్యమే కాదా ప్రసాదం? తింటారా మీరు? ఓకే. అయితే ఒకరోజు వారి అమ్మా నాన్న వేరే ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ప్రాతకాలం ప్రయాణం కదా. అప్పుడు ఏం చెప్పారు? నాయన ఈరోజు పూజ నువ్వే చెయ్యి, ప్రసాదం అక్కడ పెట్టు, భగవాన్ ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకొని రా, ఓకేనా? అయితే
ఎప్పుడైతే నామదేవ్ వెళ్ళి పూజ చేశారు, అక్కడ ప్రసాదం పెట్టారు, ఆయన ఏమనుకుంటున్నారు, భగవాన్ వచ్చి నైవేద్యం తినాలి అంతే. ఆయన వెయిట్ చేస్తున్నారు, ఎప్పటికీ భగవాన్ రావట్లేదు. అలాగా రాకపోయేసరికి టైం అవుతుంది, ఏడుస్తున్నాడు. నువ్వు వచ్చి తింటే తప్ప నేను వెళ్ళను అని ఏడ్చాడు. అప్పుడు విఠల భగవాన్ వచ్చారు. అలాగా వచ్చి ప్రసాదం పూర్తి తినేశారు. తర్వాత సాయంత్రం అమ్మ నాన్న వచ్చారు, బాబు ప్రసాదం ఎక్కడుంది, ప్రసాదం ఏమీ లేదు, అంతా విఠల భగవాన్ తినేశారు. వారు నమ్మట్లేదు, ఎందుకంటే గత 20 సంవత్సరాలు వారు ఏంటి ప్రసాదం పెడుతున్నారు, తెస్తున్నారు, తింటున్నారు. కానీ ఈయన పెట్టిన ప్రసాదము భగవాన్ తినేశారు. ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎందుకంటే యద్భావం భవతి, ఏ యథామాం ప్రపద్యంతే స్థాం తథైవ భజామ్యహం మమ వర్త్మాన వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మీలో ఎటువంటి భావన నిత్యం చేస్తారో అదే తయారవుతారు. అందుకే మీలో మన అమ్మలేంటి, మనకు భయాన్ని నూరిపోశారు, మన కోరికలు నూరిపోశారు, మనకు ఆశలు నూరిపోశారు. అందుకే మనం ఇలా తయారయ్యాం. అదే జిజియాబాయి ఏం చేశారు చెప్పండి, ధైర్యాన్ని నూరిపోశారు. అందుకే ఛత్రపతి శివాజీలా తయారయ్యారు. అందుకే ప్రతి తల్లి ఒక జిజియాబాయిలా తయారవ్వాలి, ప్రతి ఒక బిడ్డ ఒక ఛత్రపతి శివాజీలా రావాలి. అర్థమైందా? అందువలన మీరు నిరంతరం ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలి, లక్ష్యం. ఏమవుతారు మీరు? బ్యాక్ బెంచ్లో కూర్చొని బికార్ అవుతారా, లేకపోతే ముందు బెంచ్లో కూర్చొని బిల్గేట్స్లా ముందుకు వస్తారా? చెప్పండి. అందువలన ఒక మంచి విషయం ఏంటంటే, ఈరోజు ఈ యొక్క సరస్వతి శిశు మందిరాల్లో చదువుకొని ఈ కార్యక్రమానికి ఈ అమ్మగారు గెస్ట్గా వచ్చారు. ఇది ఎంత గర్వం చెప్పండి. మీరు కూడా మీరు పెద్ద అయ్యాక ఇలాంటి కార్యక్రమానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, అవునా కాదా? అప్పుడు మీ అమ్మ నాన్న మీరు ఎంతగా గర్వపడతారు చెప్పండి, అవునా కాదా? అంతే తప్ప ఎప్పుడు ఎవరి చుట్టూ మనం తిరగకూడదు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఈరోజు గీతా జయంతి సందర్భంగా అని మర్చిపోయి శ్రీకృష్ణ జయంతి అన్నారు. మన సార్ అన్నారు గీతా జయంతి కదా, నేను అన్నాను పర్వాలేదు అన్నాను. ఎందుకు? మీకేమైనా అర్థమైందా? శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో ఉండేటప్పుడు రాధాకృష్ణులు తెలుసా? రాధాకృష్ణ తెలుసా? అప్పుడు రాధాకృష్ణ అంటే ఏంటి? నిత్యం రాధాకృష్ణ కలిసి ఉండాలి, అంతే కదా. మరి చిన్నప్పటి నుండి ఎప్పుడైతే మధుర వచ్చి కంసుడిని హతమార్చారో అప్పుడు రాధ ఎక్కడ ఉన్నారు? బృందావనం, అవునా కాదా? అంటే అప్పుడు ఏమయ్యారు? కృష్ణ కాస్త రాధాలో కలిసిపోయారు, అవునా కాదా? రాధా కృష్ణ లేకుండా రాధ ఉంటారా? ఉండదు. అందువలన కృష్ణ యొక్క అంశ రాధలో కలిసిపోయింది. అప్పుడు ఏమయ్యారు? రాధాకృష్ణ ఒకటైపు. మరి కృష్ణ బయటకు వచ్చేసారు కదా, ఈ యొక్క లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా తిరిగారు కదా. మరి ఆయన ఏమయ్యారు? ఇప్పుడు గీతగా మారిపోయారు. అంటే ఇప్పుడు కృష్ణ ఎక్కడ ఉన్నారు చెప్పండి? భగవద్గీతగా ఉన్నారు. గీతా జయంతి కృష్ణ జయంతి, కృష్ణ జయంతి గీతా జయంతి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మనిషికి జయంతి ఉంది. ఏదైనా ఒక శాస్త్రానికి గ్రంథానికి జయంతి ఉందా? దేనికి ఉన్నది? కేవలం భగవద్గీతకు మాత్రమే ఒక జయంతి ఉంది. ఎందుకు? భగవద్గీత అనేది అది వ్యక్తమైంది, అది ఒక చైతన్య స్వరూపము. అందుకే భగవద్గీత ఒక్క శ్లోకం గాంధీ గారికి ఎటువంటి సమస్య పరిష్కారం తెలియకపోయినా ఇక నిశ్శబ్దంగా మౌనంగా భగవద్గీతలుగా తెరిచిన వెంటనే ఏ శ్లోకమైనా సరే ఆయనకి పరిష్కారం వచ్చిందని చెప్పారు. ఆయనకు వచ్చిందో లేదో మనకు తెలియదు, మనకు కావాలంటే మీరు ఇప్పుడు కూడా భగవద్గీత మీరు పూర్తిగా శ్రద్ధాభక్తితో మీరు చదవండి, మీ పరిష్కారం వస్తుంది. ఎందుకు? భగవద్గీత అనేది మీ యొక్క జీవితంలో మీరు మానవత్వం నుండి దైవత్వంగా మారడానికి ఏకైక సాధనం ఒక భగవద్గీత. చూడండి, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనకేం కావాలి? మెడిసిన్ కావాలా? మరి ఈ సంసారం అనే రోగానికి ఏకైక ఔషధం ఏంటది? భగవద్గీత. మనం ఏదైనా ఆట వస్తువు కానీ, సెల్ ఫోన్ కానీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్, టీవీ, రేడియో అవి ఎలా వాడాలి? మనకేం కావాలి? మాన్యువల్ బుక్ ఇస్తారా? మనం ఎవరూ చదవట్లేదు కానీ మాన్యువల్ బుక్ వస్తుంది. కానీ మరి ఎంత ఇన్స్ట్రుమెంట్ వచ్చింది కదా, మరి దీన్ని ఎలా వాడాలంటే ఏది మాన్యువల్ చెప్పండి? మాన్యువల్ ఏంటి? భగవద్గీత. కాబట్టి భగవద్గీత అనేది మీకు
3 రకాల పనిచేస్తుంది. కేవలము ఏదో మత గ్రంథం అన్నారు వీళ్ళు, అంటే ఎవరు అంటున్నారు బయట చెప్పారు మన వాళ్ళు, ఇది మత గ్రంథం కాదు. ఎందుకంటే ఎక్కడైతే మతం ఉంటుందో అక్కడ సంకుచిత భావం ఉంటుంది, అక్కడ హద్దులు ఉంటాయి, అక్కడ కండిషన్స్ ఉంటాయి, అక్కడ సంఘర్షణలు ఉంటాయి. కానీ ధర్మం కాబట్టి మానవాళి సమ్మతమే ఈ భగవద్గీత. అందుకే భగవద్గీత జ్ఞానంకి ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ లేదు. ఇప్పుడు చూడండి, మనకు సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి, 2 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, పనిచేయదు, కొత్త వెర్షన్ అవుట్డేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ భగవద్గీత మరి ఏమవుతుందా? భగవద్గీత ఎన్ని సంవత్సరాలు తెలుసా చెప్పండి? 5500 సంవత్సరాలకు పైగా అయింది. కానీ ఎప్పటికి కూడా నిత్య నూతనం, యవ్వనం. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మేడే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఈ జ్ఞానం అనేది నిత్య నూతన యవ్వనము. అది ప్రతి వ్యక్తికి, ఎందుకంటే అది దేశకాల పరిస్థితులకు అతీతమైన జ్ఞానము, దేశకాలానికి సంబంధించిన జ్ఞానము కాదు. ఒకవేళ దేశకాలానికి సంబంధించిన జ్ఞానం అయితే అది అవుట్డేట్ అయిపోయేది, ఇప్పటికి భగవద్గీత అవసరం లేదు. కానీ ఈరోజు ప్రతి సైంటిస్ట్కి, ప్రతి డాక్టర్కి, ప్రతి అడ్మినిస్ట్రేటర్కి, ప్రతి న్యాయవాదికి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ఏదిస్తుంది భగవద్గీత. ఈరోజు ప్రపంచంలో గొప్ప మేధావులు, వ్యాపారవేత్తలు వారి యొక్క విజయానికి కారణం, కానీ భగవద్గీతను వారికి తెలియదు, కానీ తెలియకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే స్వామి రామతీర్థ అమెరికాలో అడిగారు, మరి అమెరికా వాళ్ళు ఇంత సక్సెస్ చేశారు కదా టెక్నాలజీలో, మరి భారతీయులు ఇంత వెనకబడి ఉన్నారు, దీనికి కారణం ఏమిటంటే ఆయన ఒక మాట చెప్పారు. అమెరికా వాళ్ళు భగవద్గీతని తెలియకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు, భారతీయులు భగవద్గీత కేవలం పారాయణం చేస్తున్నారు, పూజిస్తున్నారు అని చెప్పారు. అర్థమైందా? మనం కేవలం పారాయణ పూజలతో సరిపోదు, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి ఈ భగవద్గీత మీరు రోజుకి 1 శ్లోకం చదవండి, ఎక్కువ అక్కర్లేదు. రోజుకి ఎన్ని చదవాలి? 1 శ్లోకం. అందుకే ఇప్పుడు ఈ బుక్ కేవలం మీకోసమే మేము తీసుకొచ్చాం, అంతే తప్ప పెద్ద పెద్ద పండితులకి, మహాత్ముల కోసం కాదు. ఇది కేవలం మీకోసం, అంటే మీకు అనువుగా, సరళంగా, స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో చదవడానికి ఇనుసొంపుగా ఉండేది, చాలా సులభం, సింపుల్గా ఉండే విధంగా ఈ భగవద్గీత పొందుపరచడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క భగవద్గీత బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు శ్రద్ధాభక్తితో ఈ భగవద్గీత ప్రతిరోజు రోజుకు 1 శ్లోకం చదవండి. లేచిన వెంటనే మీ అమ్మా నాన్నలకు నమస్కరించండి, ఇక్కడ గురువులకు నమస్కారం పెట్టండి, పెద్దవాళ్ళకి నమస్కరించండి, చిన్నవాళ్ళకి ప్రేమించండి. అమ్మగారు చెప్పారు, మీలో ఒకరికొకరు అంతా ఒకే తల్లి బిడ్డల్లా ఉండాలి. ఎందుకంటే ఈ కారుణ్య సేవా సమితి ఏదైతే ఉందో ఇది మన ఇల్లు, ఈ భారతదేశం మన ఇల్లు. ప్రతి అణువు కూడా తపస్సు యోగులతో ఉన్నది. ఆ శ్రీకృష్ణ యొక్క కృపా కటాక్షం మీ అందరికీ పుష్కలంగా ఉన్నాయి. సూర్యుని యొక్క కిరణాలు ఎవరి మీద పడతాయి చెప్పండి? కొంతమంది మీద పడతాయి, అందరి మీద పడతాయా చెప్పండి? కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే ఈశ్వరుడు యొక్క కృప మీకు ఉంటుంది. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ. దాని అర్థం ఏంటి తెలుసా? ఆఖరి శ్లోకం. మొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొదటి శ్లోకం. మొదటి శ్లోకానికి ఆఖరి శ్లోకానికి సంబంధం ఏమిటి అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది గీత? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాని అర్థం ఏం చెప్పారు? క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ధర్మంతో స్టార్ట్ అయింది కదా, ఎండింగ్ ఇదేంతో అయింది భగవద్గీత? మతి మమ, అంటే మమ ధర్మం గురించి చెప్తున్నదే భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుంది? నా ధర్మం గురించి చెప్తుంది. నీ ధర్మం ఏంటి? ఏంటి మీ ధర్మం ఏంటి? మీ ధర్మం ఏంటి? సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నా బ్రూయా సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయా ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మం ఏంటి? సత్యం చెప్పాలి. మనం ప్రాణం పోయినా ప్రాణ జయే పర్ వచన జాయే. అర్థమైందా? ఎవరు చెప్పారు?
ఎవరు చెప్పారు? కృష్ణారావా? ఎవరు చెప్పారు? శ్రీరామచంద్ర. అర్థమైందా? అందువలన శ్రీరాముడు ఏంటంటే మతం పోతే ప్రాణం పోతుంది, కానీ మనం అసత్యం మనము పలకము. మన యొక్క రక్తంలో, మన మనలో మన సత్యాన్ని పట్టుకుంటాం. ఓకేనా? అందువలన సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యం ఎలా చెప్పాలి? ప్రియంగా ఉండాలి. మేము సత్యమే చెప్తుంటాం, ఒక్కోసారి కటుగ్గా చెప్తే ఎవరు వినరు. కాబట్టి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ప్రియంగా చెప్పాలి సత్యం. నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం కూడా అప్రియంగా మనము చెప్పకూడదు. ప్రియం చ నానృతం బ్రూయాత్. అబద్ధాలు కూడా చాలా మిఠా బాత్ అని చెప్పేసి తేనె పూసిన కత్తి వల్ల చెప్పకూడదు. అర్థమైందా? ఇది సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మానికి వారసులుగా మీరు ఉండాలంటే ఇప్పటి నుండే మీ శ్రద్ధా భక్తి. ఎందుకు? భగవద్గీతలో ఏం చెప్పారు శ్రద్ధ గురించి చెప్పండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. చెప్పండి. తత్పరం సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధి. చెప్పారా? కాబట్టి మీలో శ్రద్ధ ఉంటే మీలో మీరు పోటీ పడకూడదు, మనకు మనమే పోటీ. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మన విద్యా విధానంలో పెద్ద బ్లండర్ ఏంటంటే ఈ యొక్క స్కూళ్ళు కాలేజీలు పిల్లల మధ్య పోటీ పెట్టి అసూయ జలసి నింపేస్తున్నారు, నెగిటివ్ ఎనర్జీ నింపేస్తున్నారు. కానీ మనం పక్క వాళ్ళతో మనం పోటీ పడకూడదు, మనతో మనం నిత్యం పోటీ పడాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏం నేర్చుకున్నాను, ఈ వేళకి రేపు నాలో ఉన్న తేడా ఏంటి, నాలో ఏం నేర్చుకున్నాను అని ఎవరు పోటీ పడాలి? పక్కోడితో పోటీ పడాలా? పక్కోడు బాగా చదివాడు అనుకోండి, ఆయన జ్వరం వస్తే బాగున్ను, ఆయన ఎగ్జామ్ రాయిపోతే బాగున్ను, నాకు ఫస్ట్ వచ్చి అని అంటారు. అదే మీలో మీకు పోటీ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, నిరంతరం మీరు పైకి వెళ్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు కూడా పైకి వెళ్తూనే ఉండాలి. కాబట్టి మీ అందరూ కూడా మన వచ్చే సంవత్సరం భగవద్గీత జయంతి నాటికి ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్ అర్జునుడు వలె. అర్జునుడు ఏకాగ్రత ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఎలా ఉంటుంది చెప్పండి. చెట్టు పైన కొమ్మ పైన ఒక పక్షి పెట్టారు, దానికి గురి చేసి కొట్టమంటే మీకు ఏం కనిపించింది? ఏం చెప్పాడు అర్జునుడు? ఆ యొక్క పక్షి కన్ను తప్ప ఏమి కనిపించలేదు. భీముడికి ఏమి కనిపించాయి? భీముడికి కొమ్మలు, పండ్లు, ఆకులు అన్నీ కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి అర్జునుడికి ఏం కనిపించాయి? ఫోకస్, ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రత మీరందరూ బాగా చదువుకోండి. ఈ చదువుతో పాటు ఈ సంస్కారం ఉండాలి. అప్పుడు మీరే ఈ భారతదేశంలో మీకంటూ చరిత్రలో ఇలాంటి ఒక చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీ అందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్ల భేదం లేకుండా ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవడం అనేది మన సంప్రదాయం, మన హిందూ సంప్రదాయానికి సూచకం. ఏంటి? బొట్టు పెట్టుకోవాలి. ఏదైనా పెట్టుకోండి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. చెప్పండి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. ఇప్పుడు మీరు చెప్పండి, బొట్టు పెట్టుకుంటారా బొట్టు పెట్టుకోరా? బొట్టు పెట్టుకుంటే ఏమవుతారు? శివోహం. బొట్టు పెట్టుకోపోతే శవం. గీత చదవకపోతే ఇంతకీ మీరు ఋషి అవుతారా మసి అవుతారు? అర్థమవుతుందా? కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. రావాలో రావాలి, రామరాజ్యమే రావాలి. కావాలో కావాలి, గీతా జ్ఞానం కావాలి.
కాబట్టి ధర్మం కోసం పోరాటం, శాంతి కోసమే ఆరాటం. ధర్మం కోసం పోరాటం, శాంతి కోసమే ఆరాటం. స్వామీజీ ధర్మం కోసం పోరాటం అంటే మరి అహింస పరమో ధర్మ, మరి అహింస పరమధర్మం అంటారు, ధర్మం కోసం పోరాటం అంటారు. ఇది ఎలా సాధ్యమని మీకు అనిపిస్తుంది ఎవరికైనా? అందువలన మన ధర్మంలో ఏం చెప్పారు? అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. విన్నారు ఎవరైనా? అందువలన భగవద్గీత ఇంత చెప్పినప్పటికీ మహాభారత యుద్ధం జరిగిందా లేదా? జరిగిందా లేదా? అంటే ధర్మం కోసం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. చెప్పారా? యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే అత్వాపి సయమా లోక నహంతి న నిబధ్యతే. విన్నారా? కాబట్టి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థ అంటే ఈ శ్రీకృష్ణార్జునులు ఎక్కడో కురుక్షేత్రంలో ఉన్నారు అనుకోకూడదు. మనలోనే కృష్ణార్జునులు ఉన్నారు. అని ఎలా ఉన్నారు? ఎవరైతే ప్రయత్నిస్తామని ముందుకు వస్తారో వాళ్ళు అర్జునుడు, వెనక వివేకమైన బుద్ధి ఆ యొక్క చైతన్య స్వరూపమే కృష్ణ. అందుకే మనం ఎవరైతే ప్రయత్నం ప్రారంభిస్తామో వారికే ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ప్రయత్నించిన వాళ్ళకి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా బాగా క్రమశిక్షణతో మంచి డిసిప్లిన్గా ఉండి కమిట్మెంట్తో డెడికేషన్తో మీరు బాగా చదవండి. మీరు మిగతా పిల్లలందరూ కూడా రోల్ మోడల్గా తయారవ్వాలి. మీ నుండి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ కావాలి. ఉంటారా లేదా? మీరందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేసుకోండి. వచ్చే భగవద్గీత జయంతి మళ్ళీ వస్తాం, అప్పుడు మిమ్మల్ని చూస్తాం. మీలో చాలా మార్పు రావాలి. మిమ్మల్ని చూసి మన వాళ్ళందరూ పెద్దలందరూ గర్వపడాలి. అర్థమవుతుందా? బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, వందే వందే. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. స్వామీజీ చక్కటి సందేశం అందించారు. వారికి మన ఆశ్రమం తరఫున పెద్దలకు సన్మానం చేయాల్సిందిగా పెద్దలు నరసింహమూర్తి గారిని కోరుతున్నాం. ముఖ్య అతిథులకు స్వామీజీ శ్రీ పూజ్య శ్రీ స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతి గారు గడప గడపకు భగవద్గీతను అందించే సత్సంకల్పంతో అన్ని ప్రాంతాల్లో ఈ గీతా యజ్ఞాన్ని ప్రారంభించిన పూజ్య స్వామీజీకి మా ఆశ్రమం తరఫున చిరు సన్మానం. 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం యొక్క ఆ కార్యక్రమాన్ని కూడా వారికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి నవత గారు, జర్నలిస్టు ఆర్ వాయిస్ వారికి లక్ష్మి గారి చేతిగా నిధుగా చిరు సన్మానం. చిన్నారులను జాగృతం చేసింది ఆచార్య. మీరు చాలా ధన్యులు. అది కింద పెట్టాం. మళ్ళీ ఇప్పుడు విన్నాం. మూడోసారి లక్ష్మి గారు నల్గొండ మన నవత గారికి ఆశ్రమం తరఫున చిరు సన్మానం. ఈ కార్యక్రమానికి విచ్చేసి అమృతమైన సందేశం అందించిన పెద్దలు మన పూజ్య శ్రీ స్వామి సిద్ధప్రజ్ఞానంద స్వామి గారికి, సరస్వతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కావున శ్రీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అందరూ కూడా సహకరించి విచ్చేసిన శ్రీమతి నవత గారు, జర్నలిస్టు ఆర్ వాయిస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు సత్యమూర్తి గారు కూడా విచ్చేసి వారి సందేశాన్ని అందించారు. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా మూర్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాంతి మంత్రం ఉంటుంది. తర్వాత సోదన్ ధ్యాన స్థితి శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే
भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। स्वस्थ। प्रभु जय जगदीश हरे। के संकट संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो जाए मन भावे दुख विन से मन का समय दुख विन से मन का सुख संपद करुआवे सुख संपद करुआवे कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरे शरण गहो के सुखे स्वामी शरण गहो के सुखे। तुम बिना कोई आज बारो जिसके। ओम जय जगदीश हरे। तुम परमात्मा तुम अंतर्यामी समय तुम अंतर्यामी। ब्रह्म परमेश्वर ब्रह्म परमेश्वर तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर तुम कारण करता समय तुम कारण करता। माई देवक तुम स्वामी माई देवक तुम स्वामी कृपा करो गरुका। ओम जय जगदीश हरे। तुम हो ये तुवारोजन सबके प्राण प्रदे स्वामी सबके प्राण प्रदे। केशव दयामय केशव दयामय तुमको मैं सुमके। ओम जय जगदीश हरे। बंधु सुखवार्ता तुम रक्षक मेरे स्वामी तुम रक्षक मेरे। करुणा बढ़ाओ करुणा बढ़ाओ शरण लड़ा मेरे। ओम जय जगदीश हरे। विषय विकार निकाओ पाप भरो देवा स्वामी पाप भरो देवा। श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन के सेवा। ओम जय जगदीश हरे। जय जगदीश हरे। प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट भक्त जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। ओम नमो वेंकटेशाय गुणये स्वामी कामकामयनं कामे सर्वेश्वराय वेदाय महाराय नमः। ओम तत्मा ओम तत्वायु ओम तत्मा ओम तत्सत्यम ओम तत्सत्यम ओम तत्पूर्णमः। अंतरिक्ष भूतेषु वायुषु स्वामी
रुद्रसं रुद्रसं विष्णुसं ब्रह्मसं प्रजापते ब्रह्मणादे ब्रह्मणादे ब्रह्मणाचले सदाशिवो मंगलं प्रेणादेकारा मंगलं प्रेणात् मंगलं कुशलस्वायष्मा अपारणशरणं सरायवानं समसाशिकरं श्रीकृष्णभावजनं जन्मभावनं शुभम्